జగిత్యాల జిల్లాలో అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సొంత నియోజకవర్గంలో యూరియా కొరత నెలకొంది. ధర్మపురి నియోజకవర్గం జైనా సొసైటీ వద్ద యూరియా కోసం అన్నదాతలు బారులు తీరారు. సరిపడా యూరియా అందక అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. నెల రోజుల నుంచి యూరియా కోసం ఎదురు చూస్తున్నా సరిపడా యూరియా ఇవ్వలేక సిబ్బంది చేతులెత్తేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. జగిత్యాల జిల్లాలో అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సొంత నియోజకవర్గంలో యూరియా కొరత నెలకొంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సందీప్, చెప్పండి. మనం చూస్తున్నాము ప్రతి ఒక్క జిల్లాలో యూరియా కష్టాలు పడుతున్నారు రైతులు. అదేవిధంగా ఇప్పుడు జగిత్యాల జిల్లాలో కూడా అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సందీప్? 2 రోజుల క్రితం మాజీ మంత్రి ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా కలెక్టరేట్ లో మీడియా సమావేశం నిర్వహిస్తూ చెప్పడం జరిగింది. యూరియా కొరత జగిత్యాల జిల్లాలో ఎక్కడ కూడా కొనసాగట్లేదని చెప్పారు. అయితే వాళ్ళ నియోజకవర్గంలోనే, ధర్మపురి నియోజకవర్గంలోనే యూరియా కొరత కొనసాగుతుంది. జైనా సొసైటీకి సంబంధించి పలు గ్రామాలకు చెందినటువంటి రైతులు ఇవాళ రావడం జరిగింది. ఈ క్రమంలో అయితే ముందస్తుగా అంటే మొత్తం ప్రిపేర్ అయినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకేసారి పెద్ద ఎత్తున క్యూ లైన్ ఉంటే భారీ ఎత్తున అంటే గొడవ జరిగే అవకాశం ఉందని చెప్తూనే ఆధార్ కార్డులు, రైతులకు సంబంధించిన ఆధార్ కార్డులు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఒక పాఠశాలలో అప్పచెప్పాలని కూడా, ఆధార్ కార్డులు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. దీంతో రైతుల నుంచి ఆధార్ కార్డులు మరో దగ్గర ఇచ్చి అక్కడ టోకెన్ తీసుకొని ఈ సొసైటీకి రావడం జరిగింది జైనాకు సంబంధించి. అయితే పూర్తిగా కూడా అంటే ఆ యూరియా కొరత లేదని సాక్షాత్తు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, అదే ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రి కూడా చెప్పినటువంటి సందర్భం. ఈ క్రమంలో మరి ఆ యూరియా కొరత క్లియర్ గా కనిపిస్తుంది. రైతులు కూడా క్లియర్ గా చెప్తున్నారు, తాము ఉదయం నుంచే లైన్ లో వెయిట్ చేస్తున్నాం. వర్షం కురుస్తున్నప్పటికీ, వర్షాలు ఉన్నప్పటికీ కూడా తామంతా కూడా లైన్ లో ఉన్నా కూడా ఉదాహరణకు ఒక రైతుకు 4 బస్తాలు అవసరం ఉంటే 2 బస్తాలు ఇచ్చి నిలుపుకుంటారని వాళ్ళంతా కూడా చెప్తున్నారు. మొత్తానికి మరి మంత్రి గారు ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు దీనిపైన చొరవ తీసుకొని ధర్మపురి నియోజకవర్గం వారి సంబంధించినటువంటి రైతులకైనా కూడా న్యాయం చేయాలని సందర్భంగా రైతులైతే కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సందీప్.